హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట, గోవింద సేవ అని. చెప్పరాదో తెలియదు కానీ నాకైతే అంటే చూస్తున్న దాంట్లో కొంచెం బాగానే చెప్తుంది. ఇంకా శుక్రవారం పూట ఇలా చేయండి, భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది, అది ఇదని అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఏదైనా మన దాన్ని బట్టే నమ్మితే నమ్మకం వస్తుంది, లేదనుకోండి లేదు. నేను నమ్మి చేస్తున్నా కాబట్టి నాకైతే బాగానే అనిపిస్తుంది. ఇంకా శుక్రవారం పూట అయితే ఇలా చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది, అది ఇదని అయితే చెప్పింది అనమాట. లేకుంటే నేను శుక్రవారం పూట హెడ్ బాత్ అనేది అస్సలు చేయకుంటే ఇంకా ఈ మధ్యనే చేస్తున్నా. ఇంకా ఆమె చెప్పిన విధంగానే ట్రై చేసిన, బాగానే అనిపించింది. అది ఏం చెప్పింది, నేనేం చేశానో ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను. అంతకన్నా ముందు పూజకి ఇప్పుడైతే బాతింగ్ అయిపోయింది. నేను ఏ విధంగా పూజకి రెడీ అయ్యి ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయనట్ట చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా తర్వాత వచ్చేసి నా పేరు అయితే స్వాతి. ఇదండి నా గురించి నేను పరిచయం, మీకు ఎవరికైనా తెలియదు అనే వాళ్ళకి మాత్రమే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, నేను పూజకు ముందు ఏ విధంగా రెడీ అయ్యి తర్వాత అయితే పూజ కంప్లీట్ చేస్తాను. చూసేయండి, ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, చివరి వరకు చూడండి. ఇక్కడైతే నేను పాటించేవి మాత్రమే చెప్తున్నాను, మీరు పాటించాలని అలా అనేం లేదనమాట. ఓన్లీ నేను ఏ విధంగా పాటిస్తాను అనేది మాత్రమే. పూజకు ముందు హెయిర్ ముట్టుకున్నాక మళ్ళీ చేతులు అవి ఇవి కడుక్కోవాలి కదా, అందుకనైతే ఫస్టే నేను బొట్టు పెట్టుకునే దానికన్నా ముందే ఇలా దులిపేసుకొని ఇలా అయితే చిక్కు లేకుండా అయితే అల్లేసుకుంటాను. ఇంకా జుట్టు మొత్తం వదులుకొని కూడా ఇంట్లో తిరగరాదు అనేది నా నమ్మకము, అందుకనైతే ఇలా అయితే ఫస్ట్ చేస్తా. ఈ విధంగా అయితే ఫస్ట్ నేనైతే జుట్టు మొత్తం ఆర్పుకొని ఇలా అయితే 2 అల్లులు వేసుకొని ఇలా అయితే వేసేసుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడైతే నేను జుట్టు అవి ముట్టుకున్నాను కదా, ఇలా అయితే అల్లేసుకున్నా. ఇంకా ఇప్పుడు హెయిర్ ముట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు ఇలా కడిగేసుకున్నాక ఒక్కసారి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అయితే కొట్టేసుకుంటా. ఎందుకంటే రోజు మొత్తంలో కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి లాగా ఉండి చేస్తేనే పూజకి ఫలితం అన్నమాట. ఈ విధంగా రెడీ అయినాక నేను అంటే తెంపుకునేది ఇక్కడే అనమాట, తమలపాకులు. నాకు కావాల్సినన్ని అయితే తమలపాకు ఇస్తుంది అనమాట. ఇప్పుడు తులసమ్మకు తమలపాకు చెట్టుకు నీళ్ళు అయితే పోసేద్దాం. తమలపాకు చెట్టుకు కానీ తులసమ్మకి కానీ నేను వాడంది మాత్రమే తీసుకొని, అంటే నాన్ వెజ్ ముట్టనిది అలాంటివి మాత్రమే తీసుకొని వాటర్ అయితే పోసేసేద్దాం. తులసమ్మకి కానీ తమలపాకు చెట్టుకు కానీ, తమలపాకు చెట్టుకు కూడా స్నానం చేసిన తర్వాతనే రోజు అయితే పోస్తాను అనమాట. తర్వాతనే ఇంకా మిగతా చెట్లకు ఎర్లీ మార్నింగ్గా చేసేస్తా. ఇలా ఉన్న దేవుని ఫొటోస్ని నేనే విధంగా మార్చేసి పూజ ఎలా చేస్తానో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతేకాకుండా ఫస్ట్ అయితే నేను ఫ్లోర్ని కూడా అసలు తుడుచుకోను అనమాట. ఇంకా అందుకనే అయితే ఫస్ట్ అయితే ఫ్లోర్ని మొత్తం నీట్గా తుడిచేస్తా. తర్వాతనే ఇంకా ఫస్ట్ అంటే నేనేమి దేవుని మందిరంలో చీపురు ఏం పెట్టాను అనమాట. డైరెక్ట్ అంటే తలంటు స్నానం చేసినాక, లేదనుకోండి స్నానం చేసినాకనే ఒకవేళ దీపం పెట్టుకోవాలి అనుకున్నా నీట్గా బట్టతోనైతే క్లీన్ స్నానం చేసిన తర్వాతనే ఇలా క్లీన్ చేసుకుంటా. ఆ ఫ్లోరింగ్ అంతా చేసినాక ఇంకా కడపకైతే మళ్ళీ వాటర్ చల్లేసుకుంటాను. నిండి బిందె నీళ్ళు అవి కానీ లేదనుకోండి ట్యాప్ తిప్పేసుకొని ఇంకా ఇలా అయితే చల్లేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టిక్తోనైతే మొత్తం తుడుచుకొస్తాను. ఈ విధంగా తుడిచేసుకున్నాక గుమ్మానికి పసుపు అవి రాసేసుకుంటాను. ఇంకా చూసారు కదా, నేను ఒక్కసారి దీపం వెలిగించాలి అంటే ఊదిపత్తిలతోనే వెలిగిస్తాను. నేనేమి డైరెక్ట్ అగ్గిపెట్టెతోనేమో వెలిగియను అనమాట. ఒక్కసారి ఒకటే స్టార్ట్ చేసినాక ఇంకా మొత్తం అయితే అగరబత్తీలతోనే వెలిగించినాక అగరబత్తీలను ఇంకా
పూజకైతే స్టార్ట్ చేసేస్తాను అనమాట. చాలామంది అగ్గిపెట్టెతో డైరెక్ట్ అలా అంటిస్తూ ఉంటారు, అలా మాత్రం అంటియకూడదండి నాకు తెలిసినంత వరకు. ఇంకా దీంతోనే మొత్తం వెలిగించేస్తాను. ఇక్కడ వచ్చేసి తులసమ్మకు అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నా పూజ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే తులసమ్మ కాడికి ఇడికి అయితే ఇంకా తమలపాకు ఒక్క పెట్టేవాళ్ళం, కానీ ఇంకా ఒక్కలు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, ఇంకా సోమ్ చీటీలే అనమాట. మనకు వీలైనన్ని డబ్బులండి, రూపాయి అయినా లేదనుకోండి 11 రూపాయలైనా లేకోండి 12 అంటే 21, 31 ఇలా ఎంతన్నా మనకు అంటే మన స్తోమతకు తగ్గట్టు ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఆకు ఒక్క మొత్తం పెట్టేసి పండ్లు కూడా పెట్టేశాను నేను. ఇంకా గులాబీ పూలు చామంతి పూలు కలిపేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఒక్కసారి నా జపం అయితే వినేయండి. గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అచలాంబదీచితం ఐచలక్ష్మాంబానామాఖ్యం. ఈ విధంగా అయితే చూసాం కదా. మళ్ళీ అంటే ఆ పళ్ళు పెట్టాను, తమలపాకులు పెట్టినాను, ఆ డబ్బులు అవన్నీ పెట్టినాను కదా, డబ్బులు అవన్నీ అక్కడ పెట్టేసా. ఆ డబ్బులని అంటే శుక్రవారం పూట ఖచ్చితంగా అయితే అంటే మనకు తోచినంత రూపాయి కానీ 11 రూపాయలు కానీ ఇలా 21 కానీ ఇలా మనకు స్తోమతకు తగినంత పెట్టుకోవాలి. ఆ డబ్బులను మళ్ళీ దేనికి వాడరాదు, పూజ కోసం మాత్రమే వాడాలా. ఇంకా నేను అంటే దేవుని సామాన్ ఎప్పుడన్నా తెచ్చుకుంటాం కదా, రాగి ప్లేట్స్ లేదనుకోండి పూజకు పూలు గిట్లా అన్నీ తెచ్చుకుంటాం కదా, మళ్ళీ ఆ డబ్బులను తీసుకుపోయి ఓన్లీ పూజ వరకు ఎంతైతే అంత తీసుకొని మళ్ళీ అవి కూడా డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు తీయను. ఒక శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ తీస్తా, మిగతా టైంలో అయితే ఎప్పుడు తీయను అనమాట. ఇంకా ఆ పండు ఇప్పుడు అక్కడ ఒక చీటి తమలపాకు అవన్నీ పెట్టినా కదా, మళ్ళీ మధ్యాహ్నం తీసేసుకొని ఖచ్చితంగా అయితే తినాలి. ఇప్పుడు దేవునికి నైవేద్యం మనం ఎట్లా పెట్టింటాం కదా, పెట్టినాక మళ్ళీ మనం నైవేద్యం తింటే మనకు పూజ పరిసమాప్తం అనేది మనకు దొరుకుతుంది కదా. అదే విధంగా కూడా ఆకు ఒక్క అవన్నీ తీసేసుకొని మధ్యాహ్నం పూట తినేసేయాలన్నమాట. ఇలా చేసి లక్ష్మీ దేవతను మనస్ఫూర్తిగా అంటే మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోనంట నా భార్య భర్తలు సుఖంగా సంతోషంగా, ఇంకా అదే కదా మనం కోరుకునేది, మా దాంపత్యం అంటే ఎలాంటి గొడవలు అలా లేకుండా సంతోషంగా ఉండాలని వేడుకుంటే ఆ తల్లి మనస్ఫూర్తిగా దీవిస్తుందని ఆమె అయితే చెప్పిందనమాట. నేను కూడా అదే విధంగానే అయితే చేస్తున్నా. బాగానే ఉంది. నమ్మకం బట్టే ఏదైనా ఉంటుందండి. ఎవరు చెప్పినా చెప్పకున్నా మనం మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళని ఏమంటారు ఆ దేవుళ్ళని కోరుకుంటే మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా కోరామనుకోండి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. నేనైతే గట్టిగా ఎవరు చెప్పినా చెప్పకుండా అయితే నమ్ముతా. కాకపోతే శుక్రవారం పూట హెడ్ బాత్ ఒక్కటి చేసేదాన్ని కాదు, ఆ రోజు చేయరాదు మంచిది కాదు అది అని ఇనింటి, అందుకనే శుక్రవారం పూట చేయకుంటుంది. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా. శుక్రవారం పూట కూడా ఇంకా ఎలాగో కొత్త ఇంట్లోకి వచ్చినాను, ఇంకా ఓపిక తెచ్చుకొని పూజ ఇలా చేసుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు ఉంటుంది. ఇలా ఉంటుందని అయితే పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఇంకా నేనైతే నా పూజ ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపించాను కదా. వీడియో తప్పకుండా మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా అలాగే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.